నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అర్జున్ రాజ్ కుమార్. నేను ఒక పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ టీఎక్స్ హాస్పిటల్ బంజారాహిల్స్‌లో పనిచేస్తాను. సో, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, దీని తర్వాత స్కూల్స్ అండ్ వాట్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు కరెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు వచ్చే సీజన్ గురించి, ఈ టాపిక్ అండి ఈరోజు డిస్కస్ చేసేది. సో, ఫస్ట్ సమ్మర్ హాలిడేస్ అనగానే క్రికెట్, మ్యాంగోస్, లైమ్ జ్యూస్, స్టేయింగ్ ఎట్ హోమ్. సో దిస్ టైమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సమ్మర్ హాలిడేస్ అవగానే అందరు పిల్లలది దే ఆర్ గోయింగ్ టు నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. కొత్త స్టూడెంట్స్, కొత్త టీచర్స్, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎంజాయ్ దిస్ టైమ్. ఈట్ ఆల్ మ్యాంగోస్, ఈట్, హ్యావ్ గుడ్ వాటర్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ యాజ్ సూన్ యాజ్ వి సీ స్కూల్ స్టార్ట్ అవ్వగానే మనం ఫస్ట్ చూస్తాము కోల్డ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. హౌ డు వి ప్రివెంట్ ద కోల్డ్? సో మనకు తెలిసిన ఒకటే రూట్ వ్యాక్సినేషన్స్. సో ఇప్పుడు ఈ కాలం మీరు వ్యాక్సినేషన్స్, ఫ్లూ వ్యాక్సినేషన్స్ అనేది 2024 ఇయర్కి సరిపోయేది వస్తుంది. అది మీరు మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇది ఒక విధానం. స్కూల్ స్టార్ట్ అవ్వగానే కోల్డ్ అనేది రావటం ఫస్ట్ నార్మల్. సో వచ్చినప్పుడు దానికి మామూలుగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఫీవర్ వస్తే ఫీవర్ మెడికేషన్, కోల్డ్ వస్తే కోల్డ్ మెడికేషన్, హైడ్రేషన్ అండ్ సమ్ సాలిడ్ ఫుడ్ రెగ్యులర్లీ. Having good carbohydrate food, good protein food is necessary to keep yourself active. All fruits of the season should be eaten. మీకు ఇప్పుడు దొరికే ప్రతి ఫ్రూట్ సీజనల్ ఏదైతే ఉంటుందో అన్నీ తినాలి. అండ్ దట్ ఈస్ ద యాక్చువల్ న్యూట్రిషన్. ఇది తినాలి, ఇది తినకుండాల్సిన ఏం లేదు. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్, బట్ యూ షుడ్ సెలెక్ట్ ద హెల్త్ ఫుడ్ ఫస్ట్. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈట్ యువర్ ఎగ్స్, హ్యావ్ యువర్ మిల్క్, డైలీ న్యూట్రిషన్ and activity. So instead of just sitting idle, you should go play in the sun and take rest. After that you should hydrate yourself after you play. ఆడిన తర్వాత దాని తగినంత జాగ్రత్త తీసుకోవాలి. ఈ సమ్మర్లో మా హాస్పిటల్కి వచ్చి చాలా కామన్ ప్రాబ్లమ్స్, దెబ్బలు తగిలి వస్తారు. ఈ సమ్మర్లో మనము ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఏమి చూడము. సో వాటి జాగ్రత్త తీసుకోవాలి. కింద పడగానే దెబ్బ కడుక్కోవాలి. ఫస్ట్ పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. పడ్డా దాని తగినట్టు క్లీన్ చేసుకోవాలి. దగ్గరున్న డిస్పెన్సరీకి వెళ్తే దాని తగినట్టు వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఆల్వేస్ వేర్ ప్రొటెక్టివ్ గేర్. ట్రై నాట్ టు గెట్ ఇంజర్డ్. అండ్ ఇంజురీ ఈజ్ ఇన్ఎవిటబుల్. యూ విల్ eventually learn after you fall down. So you should get up and continue to play. That should be the spirit. And this time is important. We want all children to have fun and prepare yourself well.